వే ప్రోటీన్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందంట అని నేను చెప్పట్లేను, ముందైతే ఈ వీడియో చూడండి. సో వే అనేది మనకి డైరీ బేస్డ్ ప్రోటీన్. సో యూజువలీ వే ప్రోటీన్ లో మనకి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి చాలా ఉంటాయి, విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ మజిల్ రిపేర్, మజిల్ బిల్డింగ్ కి హెల్ప్ అవుతుంది. ఎస్, వే ప్రోటీన్ లో అమినో యాసిడ్స్ ఉంటాయి అండ్ అవి మన మజిల్ బిల్డ్ అవడానికి హెల్ప్ చేస్తుంది, ఇది కరెక్టే. కానీ సో జిమ్ చేస్తునేటప్పుడు చాలా మంది వే ప్రోటీన్ ని కన్జ్యూమ్ చేస్తున్నారు. బట్ వే ప్రోటీన్ తీసుకుంటునేటప్పుడు మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా స్పైక్ అవుతాయి. వే ప్రోటీన్ తీసుకుంటే టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుందంట. అసలు వే ప్రోటీన్ కి టెస్టోస్టెరాన్ కి సంబంధం ఏంటి? వే ప్రోటీన్ అనేది మిల్క్ త్రూ రెడీ చేస్తారు అండ్ ఇందులో లియోసిన్, ఐసోలియోసిన్, లావిన్ ఈ 3 అమినో యాసిడ్స్ మన మజిల్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ టెస్టోస్టెరాన్ అనేది ఇది ఒక మెయిల్ హార్మోన్. ఇదంతా జనరల్ గా స్పైక్ అవ్వదు అంటిల్ అండ్ దేర్ మీరు అనబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకున్నంత వరకు. అండ్ టెస్టోస్టెరాన్ అనేది ఒక ఏజింగ్ ప్రాసెస్, అంటే మీరు ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది బూస్ట్ అవుతూ వస్తుంది అనమాట, అంతే. కానీ వే ప్రోటీన్ తీసుకుంటునేటప్పుడు మనకి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది స్పైక్ అయినప్పుడు మనకి యాక్నీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ వే ప్రోటీన్ తీసుకుంటే మీ ఐజిఎఫ్ లెవెల్ స్పైక్ అవుతుందంట. ఐజిఎఫ్ అంటే ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఓన్లీ వే ప్రోటీనే కాదు, మీరు ఏ ఫుడ్ తిన్నా సరే అది మీ బాడీలోకి గ్లూకోజ్ లాగా టర్న్ అవుతుంది. అప్పుడు మీ బాడీ ఇన్సులిన్ లెవెల్స్ ని రిలీజ్ చేస్తుంది టు కంట్రోల్ ద షుగర్ లెవెల్స్. అండ్ వే ప్రోటీన్ లో ప్రోటీనే ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ తక్కువ ఉండడం వల్ల మీ బాడీ ఎక్కువ ఇన్సులిన్ ని రిలీజ్ చేయదు. సో యాక్నే కూడా మీకు ఏం రాదు. సో వే ప్రోటీన్ తీసుకుంటే అసలు మీకు హెయిర్ ఫాల్ అవ్వదు. ఇన్స్టెడ్ గా మీకు ఇంకా హెయిర్ ని స్ట్రాంగ్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే హెయిర్స్ ఆర్ మేడప్ ఆఫ్ కెరటిన్. మరి హెయిర్ ఫాల్ ఎలా అవుతుందంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ ఓవరాల్ న్యూట్రిషన్ అండ్ జెనెటిక్స్. మీకు హెయిర్ ఫాల్ అవుతుందంటే మేబీ అది మీ స్ట్రెస్ వల్లనో, లేకపోతే మీకు ల్యాక్ ఆఫ్ విటమిన్స్ తక్కువ ఉండడం వల్ల, లైక్ బయోటిన్, జింక్, ఐరన్, లేకపోతే మీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల, అంతేగాని వే ప్రోటీన్ వల్ల అసలు కాదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ ఆన్ వే ప్రోటీన్, ఫస్ట్ మీ డైట్, మీ స్లీప్, మీ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే మీ బాడీలోకి మైక్రో న్యూట్రియన్స్ వెళ్తున్నాయో లేవో చెక్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే మీ బాడీని హైడ్రేషన్లో పెట్టుకోండి, అంతే. థ్యాంక్ యూ.